అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అసలు ఆయన మూడో కన్ను తెరవడానికి కారణం ఏమిటి, వాటి గురించి పురాణాలు ఏమి చెబుతున్నాయి? శివుడు శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, భోలేనాథ్, ముక్కండి ఇలా అనేక పేర్లతో ఆ జంగమయ్యకు చేతిలో శూలం, మెడలో సర్పం, పులి చర్మం కట్టుకుని ఒళ్ళంతా బూడిద పూసుకుని ఎప్పుడూ ధ్యానంలో మునిగిపోయే ఆది యోగి అణువణువుకు ఓ చరిత్ర ఉందని చెబుతున్నాయి పురాణాలు. అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాల్లో రకరకాల కథలు ఉన్నాయి. తెరిస్తే చాలు, ఆ మూడో కన్ను ఎప్పుడైతే తెరుస్తారో భస్మం అయ్యే సూచనలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. అసలు వాటి వెనుక ఉండే రహస్యం ఏంటో కూడా తెలుసుకుందాం. ఎండికొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా అంటూ శివభక్తులు తన్మయత్వంతో ఊగిపోతుంటారు. పులి చర్మం కట్టుకుని బూడిద పూసుకుని హిమాలయాల్లో ధ్యానం చేసుకునే ఆది యోగి మహిమలు అన్నీ ఇన్ని కావు. శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటారు. పాహి అని పిలవంగానే ప్రత్యక్షమై వరాలు కురిపించే శివుడికి బోలాశంకరుడు అని పేరు కూడా ఉంది. ఇంత శాంతపరుడు, కరుణా హృదయుడు, ఎల్లప్పుడూ ధ్యాన సముద్రంలో ఉండే ముక్కంటి మూడో కన్ను తెరిస్తే ప్రళయమయ్యే నీలకంఠుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే సందేహం చాలా మందికి ఉంది. ఒకసారి శివుడు తపో దీక్షలో నిమగ్నమైపోయాడట. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ సమయంలో పార్వతీదేవి అక్కడికి వచ్చి శివుణ్ణి ఆట పట్టించడానికి ఆయన రెండు కళ్ళను తన చేతులతో మూసిందట. వెంటనే ప్రపంచమంతా చీకటిలో మునిగిపోయింది. ముల్లోకాలలోనూ అన్ని అయోమయంగా ఏర్పడింది. స్వర్గాధిపతి కూడా భయపడ్డాడు. శివుడు తనకున్న దివ్య శక్తితో మూడో కన్నును సృష్టించి తన నుదిటి మీద పెట్టాడట. ఆ కంటి నుంచి అగ్ని ప్రజ్వరిల్లిందట. ఆ అగ్ని వల్ల ముల్లోకాలను చీకటి తొలగిపోయి శివుని రెండు కళ్ళను మూసిన పార్వతి రెండు చేతులు చెమర్చాయట. పార్వతీ పరమేశ్వరుల కారణంగా ఏర్పడిన చెమట ఒక బాలుడిగా పరిణమించింది. ఆ బాలుడే అంధకుడు అని పిలుస్తారు. మహాదేవుని పరమభక్తుడైన ఒక దానవుడు అంధకుడిని దత్తత తీసుకున్నాడు. ఆ కథ వేరే ఉంది. శివుడి మూడో కన్ను భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని, ప్రతి మనిషిలోనూ అంతర్నేత్రం అనేది ఒకటి ఉంటుందని, అదే అంతర్జ్యోతిగా జ్ఞాన జ్యోతిగా ప్రసాదిస్తుందనేది పురాణాలు చెబుతున్నాయి. అయితే దానినే మనం మనోనేత్రం అని ఇంకో పేరుతో కూడా పిలుచుకుంటాం. ప్రతి మనిషిలోనూ జ్ఞాన జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఆ వెలుగును దర్శించుకోగలిగిన వారు మహాపురుషులు అవుతారు. మనకున్న రెండు కళ్ళతో ఒక్కొక్కసారి న్యాయమేదో అన్యాయమేదో కూడా చూడలేకపోతున్నాం. అందుకే న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి మనోనేత్రంతో వాస్తవాలను వీక్షించాలంటున్నారు న్యాయశాస్త్రవేత్తలు. అసలు ఇక్కడ విషయం ఏమిటంటే శివుడికి మూడో కన్ను ఎందుకు వచ్చింది, దాని రహస్యం ఏమిటి, దాని ప్రత్యేకత ఏమిటనేదే కదా. మనోనేత్రంతో కోరికలను జయించాలి. సాక్షాత్తు మన్మధుడే వచ్చి శివుణ్ణి ప్రేరేపించడానికి ప్రయత్నించిన సందర్భంలో ఆయన ఆ కాముణ్ణి తన మూడో కంటితో భస్మం చేశాడు శివుడు. అంటే తన మనోనేత్రంతో కామవాంఛను జయించాడని అర్థం. అందుకే మనలోనూ మూడో నేత్రం ఉండాలంటున్నాడు శివుడు. ప్రతి సామాన్య మానవుడికి సమతుల్యత, సమానత్వం, సాధుత్వం, దూరదృష్టి ఉండాలట. పరస్త్రీని తల్లిగా భావించాలి. ఇతరుల ధనం కోసం ఆశపడకూడదు. సన్మార్గంలో యశస్సు గడించాలి. ఈ మూడు లక్షణాలకు పైన చెప్పిన మూడు గుణాలకు త్రినేత్రాలే ప్రతీకలు. మనిషిలో మూడో నేత్రం తెరుచుకున్నప్పుడు కంటికి కనిపించే వస్తువులే కాకుండా పోతన చెప్పినట్లు పెను చీకటికి ఆవల ఉన్న పరమాత్మను కూడా దర్శించగలుగుతారని యోగీశ్వరులు చెబుతున్నారు. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం మూడో నేత్రం గురించి ఇది జ్ఞానానికే యాంటేనా అని చెబుతున్నారు. సిద్ధి పొందడానికి ఈ మూడో నేత్రమే దోహదపడుతుందని, భౌతిక శరీరంతో జీవిస్తున్నప్పటికీ సిద్ధి కలుగుతుందని వేదాంతాలు చెబుతున్నాయి. అదే మూడో నేత్రంగా పిలుస్తారు. ఏ దేవుడికి మూడు కళ్ళు లేవు, మరి శివుడికి ఎందుకున్నాయి?
అందవికారంగా ఉంటాడుగా. మూడో కన్ను ఉంటే శివుడికి మూడో కన్ను ఉండకపోతే ముక్కంటి ఎందుకు అవుతాడు? త్రయంబకేశ్వరుడు ఎలా అవుతాడు? త్రినేత్రుడు అనే పేరును ఎలా సంపాదించుకుంటాడు? 3 కళ్ళ శివుడు కొలివి ఉన్న ప్రదేశానికి త్రయంబకేశ్వరం అనే పేరు వచ్చింది. పవిత్ర గోదావరి నది అక్కడ ప్రభవించింది. తప్పు చేసిన సాధు సజ్జనులను హింసించిన మూడో నేత్రం తెరిచి అగ్ని ప్రళయాన్ని సృష్టిస్తుంది. అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల మన ఛానల్కి మరింత సపోర్ట్ అందించిన వారు అవుతారు. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇంతలా సపోర్ట్ చేసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.